నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంచు. ఇవాళ మనము చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం కుక్కర్లో చేయకుండా మనము బౌల్లో చేసుకుందామండి. పాతకాలం లాగా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే. ఇక్కడ నేను ఒక 2 చిటాకుల దాకా చింత చిగురు తీసుకున్నాను. ఈ చింత చిగురు మనము లేత చిగురు తీసుకుంటే బాగుంటుంది. ముదురుది తీసుకున్నామంటే పప్పు అంత టేస్ట్గా రాదు. ఇప్పుడు ఈ చిగురుకి మనం ఇలా కాడలు ఉంటాయి కదా, ఈ కాడలన్నీ సపరేట్ చేసుకోవాలి. చిగురు మాత్రం సపరేట్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ 2 చిటాకుల చింత చిగురుకి కూడా ఇలా కాడలు తీసేసుకొని చిగురు మాత్రమే తీసేసుకోవాలి. ఇలా మనం కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత చాటలోకి వేసుకున్న తర్వాత ఈ చిగురును కొంచెం ఇలా చేతిలో వేసి నలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం పప్పులో వేసుకున్నప్పుడు పులుపు అనేది చక్కగా పడుతుందన్నమాట పప్పుకు, ఈ చింత చిగురు పులుపు. అందుకని ఇలా చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకున్నామంటే అంత పులుపు రాదు. ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కాడలు చూపిస్తున్నాను చూడండి. మనం ఈ చింత చిగురు కాడలు అనేటివి ఇన్ని వచ్చినాయి అనమాట. పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పప్పును నీట్గా ఒక 2 సార్లు అయితే మనం కడిగేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. మనం మంచినీళ్ళు తాగుతాం కదండి, పెద్ద గ్లాసు, దాంతో ఒక 2.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. సరిపోతుంది. అంతకు సరిపోకుండా పప్పు గట్టిగా అనిపిస్తుందంటే మీరు మధ్యలో కూడా వాటర్ వేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనము 2.5 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్ను మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి ఒక 15-20 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఈ పచ్చిమిర్చిని మనం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకొని, మిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టి వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు ఇందులోకి మనము కందిపప్పు వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మనం గిన్నెలో చేస్తున్నాం కదండి, పప్పులో మనం కొంచెం పసుపు, నూనె వేసుకున్నామంటే పొంగకుండా ఉంటుంది, లేదంటే పొంగుతూ ఉంటుంది, తొందరగా ఉడకదు. కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది ఇలా ఒక 50% ఉడికింది. మనకి ఇంకా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, పప్పు బాగా ఉడికింది. ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనము ఈ చింత చిగురును వాటర్లో వేసుకొని కడుక్కోవాలి. చింత చిగురును వాటర్లో వేసినప్పుడు లైట్గా కడుక్కోవాలి. ఎక్కువగా 2-3 సార్లు కడగవలసిన అవసరం లేదు. రుద్ది కూడా కడగొద్దండి. లైట్గా ఇలా వాటర్లో వేసి అలా తీసేయాలి అంతే. ఎక్కువగా మీరు కడిగారంటే పులుపుదనం అనేది పోతుంది చిగురుకి. లైట్గా ఇలా కడుక్కొని తీసేసుకొని పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ చిగురు అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పప్పును ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఈ చింత చిగురు ఉంది కదా, ఈ చిగురును వేసేసుకోవాలి. ఇలా చిగురు వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మీరు పప్పు కంప్లీట్గా ఉడికిన తర్వాతనే చిగురు వేయాలండి, లేదంటే పప్పు ఉడకదు. పులుపు ఉంటుంది కదా చిగురు, అందుకనే పప్పు ఉడకదు. పప్పు మంచిగా ఉడికిన తర్వాతనే ఈ చింత చిగురు వేసుకోవాలి. చిగురు వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపక్కగా దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ టైంలో వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఈ చిగురు ఉడికించుకుందాం. ఒక 2-3 నిమిషాల్లోకి మనకి ఈ చిగురు కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము పప్పును కలిపేసుకుందాం. ఇలా మనకు పప్పు అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం దించేసుకొని ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్తో పాటు మనం పప్పు రుబ్బుకున్నామంటే సరిగా మెదగదనమాట. అందుకని వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కావలసినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత రుబ్బుకుందాము.
ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఈ పప్పును మంచిగా రుబ్బుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చింత చిగురు పప్పు. ఇలా పప్పును రుబ్బేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అవుతుందన్నమాట. వాటర్తో పాటు రుబ్బుకున్నామంటే అంత మంచిగా మెదగదన్నమాట చిగురు, అందుకని వాటర్ తీసేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ వాటర్ను మళ్ళీ ఇప్పుడు మనము ఈ పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలి. పోపులోనే ఉంటుందండి టేస్ట్. ఆయిల్ బాగా వేసుకోవాలి, పోపు దినుసులు కూడా బాగా వేసుకోవాలి. అప్పుడే పప్పు మంచి రుచిగా వస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు దోరగా మగ్గాలి, అప్పుడే బాగుంటుంది, అందుకే ముందు వేయండి. ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు కూడా వేసాను. ఇవి ఆవాలు జీలకర్ర కూడా బాగా వేగాలి. తర్వాత కొంచెం మినపప్పు వేసాను. నెక్స్ట్ ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. పోపును బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోండి. మాడకుండా చూసుకోవాలి పోపు అనేది. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. ఇలా బాగా వేగాలి. ఇప్పుడు ఈ పోపును మనము పప్పులో పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి, మీరు పప్పులో పోపు పెట్టిన వెంటనే మూత పెట్టేసేయండి. అలా అయితేనంటే ఫ్లేవర్స్ అనేటివి బయటకు పోకుండా పప్పు అనేది మరింత రుచిగా వస్తుంది. నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను కాబట్టి పెట్టలేదు. మీరు అలా పెట్టేసి చూడండి, పప్పు అయితే మస్తు టేస్ట్గా వస్తుంది. ఇలా పప్పును ఒకసారి పోపు పెట్టిన తర్వాత కలిపేసుకోండి. చూసారు కదండి, గుమగుమలాడే చింత చిగురు పప్పు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అన్నం అంతా ఈ పప్పుతో తినేసేయచ్చు, అంత బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ప్రిపేర్ చేసుకోండి, మస్తు టేస్ట్గా ఉంటుంది. మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.